ఆడ టైం బొక్క అండ్ పెట్రోల్ బొక్క 4 కిలోమీటర్స్ ఎక్కింది మామ. ఇష్టం టోల్ ఎందుకు ఉంటాం అర్థం కాదు కానీ డ్రాప్ లొకేషన్ లో కాల్ చేయకపోతే దమ్దమ్ము అదికైనా కాల్ కలవది. మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి లిఫ్ట్ చేయరు, ఇబ్బంది అవుతుంది. ఏం దమ్దమ్ చేసిందంటే అమ్మో ఆయన చెప్పిన రూట్లకి నుంచి రావునంట, రాకపోతే మాత్రం ముర్రుతుండి ఇట్లా గుద్దాలు ఆయండు. కొందరు ఇట్లుంటారు సైకో వాళ్ళు. ఈ ఒక్క రైడ్ ఫినిష్ చేయగానే రూమ్కి వెళ్ళిపోతా. అప్పటిసరికి టైం కూడా 12 అయిపోతుంది. సాయంత్రం 7:30 నుంచి రాత్రి 12 దాకా ర్యాపిడో చేసిన. మొత్తం 4.5 గంటలైంది. నాకు దానికి వచ్చిన అమౌంట్ ఎంత అంటే హలో మామా బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు నవీన్ 000 వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ర్యాపిడో కంటెంట్ అయితే చేస్తున్నా. సో ఈ వీడియో ఎలా రీచ్ వస్తుందో తెలియదు కానీ ఇంతకుముందు అయితే రీచ్ బాగానే వచ్చింది ర్యాపిడో కంటెంట్ చేస్తే. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత చేస్తున్నాయి కదా, సో ర్యాపిడో ఆన్ చేద్దాం. ఆర్డర్స్ ఎలా పడతాయో కొద్దిగా లాంగ్ పడ్డే యాక్సెప్ట్ చేస్తా. నాకు ఎక్కువ అమౌంట్ అంటే ఒక 500 అయితే చాలు. యూట్యూబ్లో కూడా కంటెంట్ పెట్టాక చాలా రోజులు అవుతుంది, లాంగ్ వీడియో పెట్టాక. నాకు ఇప్పుడే ఫస్ట్ రైడ్ పడ్డది. 1.5 కిలోమీటర్ పికప్, 6 కిలోమీటర్ డ్రాప్. నార్మల్గా 60 రూపీస్ చూపెట్టింది, ఎక్స్ట్రా 30 రూపీస్ చూపెట్టింది. నేను 60 రూపీస్ చూపెట్టినందుకు యాక్సెప్ట్ చేయలేను, ఎక్స్ట్రా 30 రూపీస్ చూపెట్టింది కదా. టోటల్ నాకు దీనికి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 90 రూపీస్ వస్తాయి, అందుకే యాక్సెప్ట్ చేసిన. సో 6 కిలోమీటర్ 90 రూపీస్ అంటే కొద్దిగా బెటరే కదా, అందుకని పికప్ చేసుకోవాలా. ఇక్కడ దగ్గరనే ఉంది. ఓటీపీ చెప్పండి. 2371. నేనైతే ఇంతకు ముందు మార్నింగ్ కూడా చేస్తుంది, కానీ బాగా ఎండలు కొడుతున్నాయి మామ, అందుకని నైట్లో చేస్తున్నా పార్ట్ టైం. సో మీరు ఒకవేళ మార్నింగ్ చేస్తే ఎండలు బాగా కొడుతున్నాయి కదా, మధ్యాహ్నం ఇట్లా ఓఆర్ఎస్ అని ప్యాకెట్ ఉంటుంది మెడికల్ షాప్లో. ఆ ఓఆర్ఎస్ అనేది తాగుర్రి, అంటే నీళ్ళలో పోసుకొని తాగుర్రి. కొద్దిగా బాడీకి కొద్దిగా ఎనర్జీ అని వస్తుంది, అది బెస్ట్ మామ. ఏ జ్యూస్ కానీ ఏ కూల్ డ్రింక్ వేస్ట్ అవన్నీ. అందులో ఎక్కువ షుగర్ ఉంటుంది, ప్లస్ మీ హెల్త్ కూడా ఖరాబ్. ఆ ఓఆర్ఎస్ తాగితే కొద్దిగా హెల్త్ కానీ కొద్దిగా ఎనర్జీ అని ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మైక్ పెట్టి మాట్లాడుతున్నా, బట్ ఈ వాయిస్ ఎలా వస్తుందో నాకు క్లారిటీ తెలియదు. ఈ మైక్ నేను ఆర్డర్ పెట్టి ఎప్పుడో ఆర్డర్ పెట్టిన 10 days బ్యాక్ ఆర్డర్ పెట్టినా, నాకు వచ్చి కూడా 1 week అవుతుంది. అంటే పోయిన శనివారం వచ్చింది మైక్, కానీ నేను అప్పటి నుంచి చెక్ చేయలేను వాయిస్ ఎలా వస్తుంది అనేది. సో ఇప్పుడు చూడాలి, ఈ వీడియో ఎడిటింగ్లో నాకు ఏర్పడుతుంది వాయిస్ ఎలా వస్తుంది అనేది, చూద్దాం. ఈ వాయిస్ అనేది బాగానే వస్తే ఏం కాదు, ఒకవేళ నాయిస్ ఎక్కువ వస్తే ఇబ్బంది. నా మాట క్లారిటీ కొద్దిగా నేను పెడితే బెటర్ అని అనుకుంటున్నా. ఈ మైక్ కూడా ఎక్కువ ప్రైజ్ ఏం కాదు, తక్కువని. ఒకవేళ వాయిస్ ఇలా బాగా వస్తే నేను చెప్తా మైక్ ఏం కొన్నా అనేది. నా ఇన్స్టా 360 కెమెరాకు. మామ ఫస్ట్ రైడ్ వల్ల 20 నిమిషాలు బుక్క. అమ్మ ఫ్లైఓవర్ కిందకి వేద్దాం రయ్యా అంటే పైన కింద తీసుకొచ్చిండు, ఎటో చుట్టూలో తిప్పి తీసుకొచ్చిండు. ఆడ టైం బొక్క అండ్ పెట్రోల్ బొక్క 4 కిలోమీటర్స్ ఎక్కింది మామ. ఇష్టం టోల్ ఎందుకు ఉంటాం అర్థం కాదు కానీ ఏం చేయలేము ఇక. ఫస్ట్ రైడ్కి వచ్చిన అమౌంట్ 105 వచ్చింది. సెకండ్ రైడ్ గురించి ఎదురుద్దాం. ఇప్పుడు ఒక రైడ్ వచ్చింది, కాకపోతే మిస్ అయిపోయింది. 175 రూపీస్ వచ్చింది కానీ మిస్ అయిపోయింది ఆర్డర్. సెకండ్ రైడ్ మంచిగా పడితే యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక రైడ్ పడ్డది, ప్రగతి నగర్ అంట. నేను ఉన్నది హైటెక్ సిటీ, అంటే మాదాపూర్ దగ్గర ఉన్న ఎగ్జాక్ట్లీ. ప్రగతి నగర్కి అంటే ప్రగతి నగర్ డ్రాప్ చేయాలి. ఓటీపీ చెప్పండి. ఓకే, ఏమైంది ఇంటర్వ్యూ? ఏమో బ్రో, ప్యాకేజ్ లేదా ఎప్పుడు ఈవినింగ్ పెట్టిరా ఇంటర్వ్యూ? ఎంత ప్యాకేజ్ చెప్పిరా చెప్పలేరా? అసలు ప్యాకేజ్ ఏమంటుందంటే ఆల్రెడీ ఓపెడ్ 4.5 minutes ఓపెడ్ ఇయర్లీ 3.5 తక్కువనే అన్న. 3.5 2.4 ఇస్తాను వాడు. అయ్యా 2.5 ఇప్పుడు 4. మళ్ళీ ఏందన్నా
ఈ 5 ఆడనే ఉంటుంది బ్రో మా పాత కంపెనీలో సైట్కి వెళ్ళిపోమంటారు. అది కూడా రాజస్థాన్ గుజరాత్ తెంగేమన్నారు. ఓకే ఓకే ఆహా. శ్రీకాకుళంలో పని చేద్దామా ఆయన మేమంటుంటే కానీ 5 రోజులు ఎంత వచ్చింది తక్కువనేనా? థ్యాంక్స్ మామ. ఈ అన్న అయితే చాలా మంచిగా మాట్లాడాడు. బా గిసంటి వాళ్ళు ఉంటే ఎన్ని కిలోమీటర్స్ అయినా పోవచ్చు అంటే నార్మల్ మాట్లాడుకుంటా. కొందరు ఉంటారు కానీ అసలు సైలెంట్ కూర్చుంటారు, మాట్లాడరు. మనమే ఒంటరిగా ఏదో మనం ఆలోచించుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే బాలనగర్లో ఉన్నా, యాక్చువల్గా ప్రగతినగర్ అనుకున్నా కానీ ప్రగతినగర్ కాదు, బాలనగర్ కొట్టేది. నాకు లొకేషన్ ఏందో ప్రగతినగర్ పెట్టింది. సరే ఇక్కడ చిన్న చిన్న రైడ్స్ పడుతున్నాయి, మన కొద్దిగా లాంగ్ రైడ్స్ పడితే యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి గేద్దాం. అందుకనే ఏదైనా ఆర్డర్ తీసుకునే ముందు కాల్ చేసి అంటే డెలివరీ లొకేషన్ కాల్ చేసి మరీ పోతా. డ్రాప్ లొకేషన్లో కాల్ చేయకపోతే దమ్దమ్ము అదికైనా కాల్ కలవది. మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి లిఫ్ట్ చేయరు, ఇబ్బంది అవుతుంది. అందుకే నంబర్ కలిసి వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఆర్డర్ తీసుకొస్తున్నా, అక్కడికి ఖచ్చితంగా ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయండి అని చెప్పి మరీ పోతున్నాను. ఇప్పుడు ఒక నంబరు ఇచ్చిండు, అది కలవట్లేదు, ఇన్కమింగ్ కాల్ పోవట్లేదు. సో ఇంకో నంబర్ తీసుకోవాలి. వాళ్ళకి చెప్పినాకనే పోతున్నాను, ఇట్లా పార్సల్ తీస్తున్నాను చెప్పినాకనే పోతా. ఏదైనా లిఫ్ట్ చేయట్లేదు. హలో మేడం, ఇక్కడ ర్యాపిడో అండి, ఆర్డర్ ఇస్తున్నాను. ఇక్కడే ఎస్ఎన్ఆర్లో ఉన్నాను, పికప్ చేసుకున్నా ఇప్పుడే. అక్కడికి వచ్చాక కాల్ చేసి లిఫ్ట్ చేయండి. సరే. నాకైతే ఈ రైడ్ ఎగ్జాక్ట్లీ మణికొండ దగ్గర చూపిస్తుంది. ఇప్పుడు ఈ నుంచి 10 కిలోమీటర్స్ పోవాలి మణికొండ కోవాలంటే. ఓ మై గాడ్, ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పర్ట్ చేసిందే, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. టైం ఏమో 9:30 అవుతుంది, అంటే 9:28 అవుతుంది. ట్రాఫిక్ ఎట్లయినా ఖచ్చితంగా ఉంటుంది, చూద్దాం. అటు నుంచి మళ్ళీ ఏమైనా ఆర్డర్స్ పడితే ఏం కాదు, పడకపోతే దమ్దం. సో మమ్మ ఆల్మోస్ట్ మణికొండ సైడ్ అయితే వచ్చేసినాం. ఇంకొక 300 మీటర్స్ ఉంది. ఈ నుంచి ఈ పార్సల్ ఇచ్చేసినాక ఇట్లా మంచిగా లాంగ్ రైడ్ పడితే బాగుంటుండే. ఇంకొక 200 అయితే 500 రీచ్ అయిపోద్ది. దీనికి వచ్చే అమౌంట్ నాకు తెలిసి 100 రూపీస్ వస్తాయి అనుకుంటా. ఈ ఆర్డర్ పడేటప్పుడు మనకు అందరూ పెట్టింది 100 రూపీస్ పెట్టింది. ఈ ఆర్డర్ ఇచ్చినాక చూద్దాం ఎంత వస్తాయి అనేది. మామ ఇప్పుడు ఒక రైడ్ పడ్డది, అది 20 కిలోమీటర్స్ అంట. నాకైతే 200 చేంజ్ ఏమో పెట్టింది అమౌంట్. సో అది ఒక్కటి వేసేసుకొని డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. క్యాన్సిల్ చేయకపోతే ఏం కాదు, క్యాన్సిల్ చేస్తే ఏం చేయలేము అనుకో. 2 కిలోమీటర్స్ ఉంది పికప్. ఇప్పుడు 2 కిలోమీటర్స్ పోయి పికప్ చేసుకొని 20 కిలోమీటర్స్ డ్రాప్ చేయాలి. ఇదేం పార్సల్ డెలివరీ కాదు, నార్మల్ ఒక పర్సన్ ఎక్కించుకొని డ్రాప్ చేయాలి. చూద్దాం. 1896 మామ ఇక్కడ నుంచి షాపూర్కి అయితే పడ్డది 20 కిలోమీటర్స్. కానీ ట్రాఫిక్ ఏం లేకపోతే తొందరగా వెళ్తాం, ట్రాఫిక్ ఉంటే ఏం చేయలేం. 21 కిలోమీటర్స్ చూపిస్తుంది, 41 మినిట్స్ చూపిస్తుంది. 41 మినిట్స్. చూద్దాం ఎంతసేపట్లో పోతాం అనేది. చాలా మంది చూపిస్తుంది. అదే సో మామ ఈ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఈ రైడ్కి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 239 రూపీస్ వచ్చింది. ఇప్పుడు నేను దగ్గర సూరారం దగ్గర ఉన్నా. సూరారం నుంచి ఇప్పుడు నేను బంజారా హిల్స్ కోవాలంటే నాకు ఈజీగా ఒక 15 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఇంకెక్కువనే చూపిస్తుంది నాకు తెలిసి. నేను రైడ్ పడితే బాగుంటుండే. నేను అనుకున్న టర్నడో రీచ్ అయిపోయినా, 500 అనుకున్నా, 539 రూపీస్ వచ్చినాయి. బట్ ఏదైనా రైడ్స్ పడితే యాక్సెప్ట్ చేసుకుంది బెటర్. కానీ టైం అయితే 10:58 అవుతుంది. యాక్చువల్గా 7:30కి వచ్చిన. ఇప్పుడు నాకు కస్టమర్ ఎక్కింది కదా, 20 కిలోమీటర్స్ డ్రాప్ చేసినా కదా,
ఏం దమ్ దమ్ చేసిండంటే అమ్మో, ఆయన చెప్పిన రూట్ల నుంచి రావనంట, రాకపోతే మాత్రం మొర్రుతుండి ఇట్లా. ఆ రూట్ల నుంచి వస్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, నేను చెప్పిన రూట్ల నుంచి వస్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, అనవసరంగా వేరే రూట్ల నుంచి పోతున్నాం, అయ్యో వీళ్ళ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అనమాట. నేను పోయేది మెయిన్ రోడ్ నుంచి పోతున్నా, అతను చెప్పేది ఏంది గల్లెలకని చెప్తుండు. సో గల్లెలకని వేరే మెయిన్ రోడ్లకి పోతాను, తొందరగా పోతాం కదా. ఆయన ఏందో కానీ మా అమ్మ ఇప్పుడు ఒక రైడ్ పడ్డది, యాక్సెప్ట్ చేసిన. అది లాంగ్ రైడ్. ప్రస్తుతానికి నేను చింతల్లో ఉన్నా, ఈ నుంచి లాంగ్ రైడ్ వరంగానే యాక్సెప్ట్ చేసిన తొందరగా. ఎక్కడికి ఏందని ఏం చూడలేను, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారేమో రైడర్స్ అని చెప్పేసి. దగ్గరలో ఉంది పికప్, 240 meters ఉంది. సో పికప్ చేసుకొని రాబేనికి వెళ్ళిపోదాం. మా అమ్మ ఈ రైడ్ అయితే 22 kilometers చూపిస్తుంది, 44 minutes అయితే చూపిస్తుంది. ఈ ఒక్క రైడ్ ఫినిష్ చేయగానే రూమ్కి వెళ్ళిపోతా. అప్పటిసరికి టైం కూడా 12 అయిపోతుంది. ఇప్పుడు 11:18 అవుతుంది కదా, అప్పటిసరికి 12 అయిపోతుంది. సో డైరెక్ట్ రూమ్కి వెళ్ళి పడుకుంటే రేపు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలా. సో డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి పోయి వండుకుంటే బెటర్. చింతల నుంచి నేను ఎక్కించుకొచ్చిన రైడ్ ఇక్కడ మలక్పేట సైడ్ వచ్చింది. అరే ఎంత దమ్దమ్ చేస్తుండంటే అమ్మా, ఆడ గుద్దాలు కాయండు, ఒర్రే దొరుకుతుడు. ఆ 22 kilometers వచ్చాక అన్న ఇంకొక 2 kilometers పోవాలని చెప్పేసి అన్నాడు. సరే ఎక్కించుకొచ్చిన, బట్ అన్న ముందే చెప్పిన, నాకు అన్న ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందని ముందే చెప్పిన. సరే ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఇంకా 2 kilometers ఎక్స్ట్రా వచ్చిన, డ్రాప్ చేసినాక నేను ఎందుకు ఇస్తాను, నేను ఇట్లా చాలా సార్లు వచ్చిన, ఎవరన్నా అడగలేరు, నువ్వు ఒక్కరిని అడుగుతున్నావు అంటే. అవును, ఎవరు అడగకపోతే వాళ్ళు తప్ప అది, నేను అడుగుతా, నేను బరాబర్ అడుగుతా. ఎక్స్ట్రా అయితే వచ్చినాం కదా, ఇంకా 2 kilometers ఎక్స్ట్రా వచ్చిన. అది ముందే ఇక్కడ లొకేషన్ పెట్టుకుని ఉండే, ఎవడద్దన్నాడు. ఇట్నే మాట్లాడితే వాడేమో నేను ఇక్కడ దిగుతా నేను అని చెప్పేసి అన్నాడు. లాస్ట్కు ఎట్లకించి అయితే తీసుకున్నా. ఆడ మొత్తం నాతో గొడవ పెట్టుకున్నాడు, గుద్దాలు ఆయండు. కొందరు ఇట్లుంటారు సైకో వాళ్ళు. నాకు ఇప్పుడు ఈ రైడ్కి అయితే వచ్చిన అమౌంట్ 267 rupees అయితే 300 తీసుకున్నా. సో 2 kilometers ఎక్స్ట్రా, నైట్ 30 rupees ఎక్స్ట్రా తీసుకున్నా అది. అండ్ ఈ నుంచి మలక్పేట నుంచి అటు బంజారా హిల్స్ అంటే పడే మ్యాక్సిమం. సో వెయిట్ చేస్తే పడుతున్నచ్చేమో, నాకు కొట్టే ఓపిక కూడా లేదు, ఈ ట్రాఫిక్, ఈ సైకో వాళ్ళు. సర్లే, నేను మంచి లొకేషన్ ఆపి అమౌంట్ ఎంత అయింది, ఎన్ని కిలోమీటర్స్ అయినాయి అండ్ చూపిస్తావన్నీ. సాయంత్రం 7:30 నుంచి రాత్రి 12 దాకా ర్యాపిడో చేసిన, మొత్తం 4.5 గంటలు అయింది. నాకు దానికి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 790 రూపాయలు వచ్చింది. దానికి పెట్రోల్ అమౌంట్ తీసేయాలి కదా. నా బైక్ టీవీఎస్ రైడరు, యావరేజ్గా లీటర్కి 60 kilometers ఇస్తుంది. నేను తిరిగిన రైడ్స్ 5 రైడ్స్ తిరిగిన, దానికి నాకు కిలోమీటర్స్ 77 kilometers అయినాయి. సో 790 77 kilometers అంటే ఒక 140 rupees పెట్రోల్ అమౌంట్ తీసేద్దాం. రైడ్స్కి కమిషన్ కూడా కట్ అవుద్ది కదా. నాకు కట్ అయిన అమౌంట్ ఎంత అంటే 54 రూపాయలు కట్టింది కమిషన్కి. సో నాకు ఆ 54 రూపాయలు కూడా తీసేస్తే నాకు మిగిలిన అమౌంట్ ఎంత అంటే 596 రూపాయలు మిగిలింది. ఇది నా ఎర్నింగ్స్ ఈరోజు. సరే, మళ్ళీ ఈ ఎర్నింగ్స్ వర్తనో కాదో కామెంట్ చేయండి. 4.5 గంటల వల్ల ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. బాయ్ బాయ్.